ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా దీర్ఘకాలిక సంచార గ్రహాలుగా చెప్పుకునే 4 గ్రహాలని పరిశీలన తీసుకుని మనం ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటాం. ఆ యొక్క పరిశీలనలో గురుడు, శని, రాహుకేతులు ముఖ్యంగా తీసుకుంటాం కాబట్టి ఈ 4 గ్రహాలు కూడా కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోగా సామాన్యమైన ఫలితాలు ఇస్తూ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యేలాగా కుంభరాశి వారికి కలిగిస్తున్నాయి అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందువల్ల అంటే ఇక్కడ గురుడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అలాగే శని కూడా చూసుకుంటే రజతమూర్తి. శని ఒక్కడే ఎంతో కొంత కొంచెం గుడ్డి కన్నా మెల్లబెట్టనట్టుగా కొద్దిగా రిజల్ట్ ఇస్తున్నాడు. రాహుకేతులు కూడా ఓవరాల్గా లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. అంటే ఈ యొక్క గురుదయాబ్ద ఫలము యావరేజ్గా ఉన్నది. అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క శని యొక్క బలము యావరేజ్గా ఉన్నది, రాహుకేతుల యొక్క బలం కూడా యావరేజ్గా ఉన్నది. కాకపోతే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోదగ్గ విషయం ఏమిటంటే గురుడు మూర్తిమంతుడు కాకపోయినా యోగవంతుడు. ఇది బాగా గుర్తుంచుకోదగ్గ విషయము. ఎప్పటి నుంచి యోగవంతుడు అంటే అక్టోబర్ నెల నుంచి. అక్టోబర్ నెల వరకు అంత యోగ్యవంతమైన ఫలితాలు ఇవ్వడు. అక్టోబర్ నెల నుంచి ఈ యొక్క గురుడు పంచమంలోకి మారతాడు. ఎప్పుడైతే పంచమంలోకి గురుని యొక్క మార్పు జరిగిందో అప్పటి నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు యోగవంతుడైన కారణం నుంచి అది ఇస్తూ ఉంటాడు. ఇక్కడ మూర్తిమంతుడు కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ రకమైన పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్న కారణం చేత కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం 2025 సంవత్సరంలో పుష్కలంగా ఉండబోతున్నాయి. ఇది చాలా శుభపరిణామంగా చెప్పుకోవాలి. ఉన్నత స్థితిని అందుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి గ్రహస్థితులు ఉన్న కారణం చేత గోచరిస్తూ ఉన్నాయి. వాహనముల ద్వారా నష్టములు గోచరిస్తున్న ఎవరైతే వాహన వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కుంభరాశికి చెందిన వ్యక్తుల్లో గోచరిస్తున్న సందర్భంలో మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ద్విచక్ర వాహనమైనా, చతుష్పాద 4 చక్రాలు ఉన్న వాహనమైనా, ఎటువంటి వాహనమైనా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది తెలియజేస్తున్నాను. కొంతమంది మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తుంది. అనుకూలంగా ఉన్నట్లుగా వాళ్ళు కనపడతారు, కానీ పూర్తిగా మీకు అనుకూలం కూడా కాదు అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. శని ప్రభావం వల్ల ప్రతి విషయమునకు వ్యతిరేక భావాలతో ఉండేటువంటి వ్యక్తులు మీకు బాగా కనపడుతూ ఉంటారు ఈ 2025 సంవత్సరంలో. కాబట్టి ఈ శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం వల్ల అటువంటి వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తులు మీకు తారసపడినా కూడా వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చేయకుండా దోష పరిహారం చేసుకున్న కారణం చేత వాళ్ళు కంట్రోల్లో ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ధనాదాయం పెరిగినా కూడా ఖర్చులు కూడా చాలా ఎక్కువగానే ఉండే అవకాశము కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో గోచరిస్తున్నాయి. వృధా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, అనవసరంగా చీటికి మాటికి ఇంటికి బయటికి తిరగటము, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. దాని కారణం చేత ఆరోగ్య లోపాలు కూడా వస్తూ ఉంటాయి. అనవసరంగా తిరుగుతుంటే ఆరోగ్యం కూడా పాడైపోయే అవకాశాలు సహజమే కదా. అభిమానమునకు పోయి వృధా ఖర్చులు చేయకూడదు, గొప్పలకు పోకూడదు. ఆ విషయం బాగా గుర్తుంచుకోండి. డాంబికానికి పోయి, గొప్పగా పోయి, అభిమానానికి పోయి మిమ్మల్ని ఏదో వాళ్ళందరూ మెప్పు పొందేలా చేస్తారు, మీరు వాళ్ళకి ఖర్చు పెట్టి చేయడం వల్ల మిమ్మల్ని ఏదో బాగా పైకి మోసేస్తారనే ఉద్దేశంతో మీరు ఖర్చు పెట్టుకుంటే మీ తప్పలు మీరే పడతారు అని దీని యొక్క ఉద్దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నరముల యొక్క బలహీనత, ఒంట్లో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. నరముల యొక్క బలహీనత, ఆరోగ్య లోపాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇతరుల మూలకంగా సమస్యల్లో నలిగేటువంటి అవకాశం కనబడుతోంది. మీకు సంబంధం లేకపోయినా ఇతర వ్యక్తుల యొక్క పనుల్లో మీరు జోక్యం చేసుకోవడం వల్ల వాళ్ళ సమస్యలో మీరు ఇరుక్కుపోయి నలిగిపోయే అవకాశం కూడా గోచరిస్తున్న కారణం చేత చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిందిగా నేనైతే ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వారికి మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగముల ద్వారా నష్టములు వాటిల్లే అవకాశం కూడా గోచరిస్తున్న కారణం చేత ఉద్యోగస్తుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎటువంటి అప్పులు ఇవ్వద్దు, చేబదులు పుచ్చుకోవద్దు. ఇక్కడ అప్పు ఇచ్చినా ప్రమాదమే, చేబదులు తెచ్చుకున్నా ప్రమాదమే, మాట సహాయం చేసినా ప్రమాదమే, మాట సహాయం మీరు తీసుకున్న ప్రమాదమే. కాబట్టి ఎటువంటి ఉద్యోగస్తులైనా, ప్రైవేట్ రంగమైనా, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ఈ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండవలసిందిగా నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. కాంట్రాక్టు వ్యాపార ఉద్యోగాలకు కూడా ఇటువంటి సమస్యలే గోచరిస్తున్న కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా మీరు
ఆన్ పేపర్ రికార్డ్ ప్రూఫ్ దగ్గర ఉంచుకోవాలి, లేకపోతే మీకు ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవు. అలాగే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపే అవకాశం కనబడుతోంది. మీరు మోసం చేశారంటారు, మీరు ఇబ్బంది పెడుతున్నారంటారు, మీరు మాట తప్పారంటారు, అనేక రకాల మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేలాగా చాలామంది ప్రయత్నం చేసే వ్యక్తులు ఉన్న కాళ్ళ చేత మరింత జాగ్రత్తగా ఉండాలి. గౌరవప్రదంగా ప్రతి విషయంలో కనబడేటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు, కానీ మీకు ఇబ్బందులు నెత్తి మీద ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవభంగం కలగకుండా మీరు నడుచుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఇబ్బందులు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. అలాగే ప్రతి విషయము కూడా చివరికి సమస్యగా మారుతుంది. మీరు ఎంత మంచి చేసినా సమస్యగా మారుతుంది, కాబట్టి ఆ సమస్యలు రాకుండా మరొకసారి ప్రయత్నం చేయండి. సంతానం గూర్చి, ఇంట్లోని వాళ్ళ గూర్చి తరచుగా ఆలోచనలో ఉంటారు. అంటే పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, పిల్లలకి భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి వివాహం చేయాలి, ఇంకా రకరకాల వాళ్ళకి సదుపాయాలు సమకూర్చాలి, నేను వాళ్ళ యొక్క భవిష్యత్తుకు నేను ఎలాంటి భరోసా ఇవ్వగలను అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. కొంతకాలంగా చాలా బాగానే ఉంది చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాలు కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు, సంచార కాలం వలన ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాటి గురించి దిగులు పెట్టుకోవడం అవసరం లేదని చెప్తాను నేను. దిగులు పెట్టుకోవడం వల్ల కూడా మీకు పెద్దగా ఉపయోగం కూడా ఉండదు. ఈ సంవత్సరం గ్రహ సంచారం అలాగే ఉంది కాబట్టి సంయమనం పాటించాలి. కంగారు పడకుండా నిదానంగా ఉండడమే మీకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తుందని చెప్తాను మీకు. స్థిరాస్తి విషయమే సోదరులతో చిరాకులు కూడా వస్తుంటే వాళ్ళతో గొడవలు కూడా దిగే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల ద్వారా వారసత్వ ఆస్తి కనుక మీకు వచ్చే ఉద్దేశం కనుక ఉండి అలాంటివి ఏమన్నా మీకు వస్తే కనుక వాళ్ళు మీ మీద ఫైట్ చేసి ఎక్కువ వాటలు తీసుకునే ప్రయత్నం చేస్తారు, దాన్ని రెడ్డి చెబుతారు. సహజంగానే లోక సహజంగా జరిగే విషయాలు అవి. స్థిరాస్తుల విషయంలో ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్స్ వచ్చే అవకాశం కనపడుతున్న సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పక్కా ప్రూఫ్తో ఉంటే కనుక మీరు సమస్యల నుంచి తప్పించిన అవకాశం ఉంటుంది. నేను మరొకసారి తెలియజేస్తాను. భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన లోపాలు ఏర్పడతాయి. స్థిరాస్తుల విషయంలో మీరు సరిగ్గా తేలేకపోయారు, మీ వల్ల కాలేదు, మీరు చేతకాని మనిషిని మిమ్మల్ని నిందిస్తారు కూడా మీ భార్య, లేకపోతే భర్త కూడా భార్య నిందించవచ్చు. ఇలాంటి సమతుల్యం ఇద్దరి మధ్య కూడా అవగాహన లోపాలు ఏర్పడి ఒకరినొకరు నిందించుకునే అవకాశం కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపార కాంట్రాక్టుల్లో అభివృద్ధి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. గురుని యొక్క ప్రభావం వల్ల మీ తెలివితేటల్లో ధనము పోగు చేయటం జరుగుతుంది, కానీ సమస్యలు కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటాయి. గురుడు మీకు అనుకూలంగా మారే సందర్భంలో డబ్బుని పోజేస్తారేమో కానీ ప్రతికూలమైన సమస్యలే మీకు ఉంటూ ఉంటాయి. ఇతరులు ప్రోత్సాహం పొందే ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ కూడా ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి అవకాశం కనిపించట్లేదు. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగేటువంటి అవకాశం మీకు ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలి, మీరు చేసే పనికి ఆధారం ఉండాలి. అప్పుడే మీ యొక్క జీవన విధానం అటువంటిది చక్కగా సాగే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొత్త వారి పరిచయాలు కూడా చాలా చక్కగా ఏర్పడే అవకాశం కనపడుతోంది. సరికొత్త ప్రణాళికలు వేస్తుంటారు, ఆదాయానికి పలు ప్రయత్నాలు చేస్తారు. అలాగే చాలామంది డల్గా మూడీగా ఉంటారు. అలాంటి వ్యక్తుల జోలికి వెళ్లకుండా మీరు చూసుకోవటం ఉత్తమము. అనవసరంగా కొంతమంది వ్యక్తుల్ని మీరు టచ్ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యి వాళ్ళ మాటలకి మీరు హర్ట్ అయ్యి ఇబ్బందులు పడద్దని మరొకసారి తెలియజేస్తున్నాను. తీర్థయాత్రలు చేసే అవకాశం కనపడుతోంది. విద్యార్థులు అధిక శ్రద్ధ చూపడంలో ఆలస్యం వహించకూడదు, చదువులందు శ్రద్ధ చూపించాలి. మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ, గణితం వంటి సబ్జెక్టుల్లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించితే కనుక మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి అవకాశము చదువుకునే విద్యార్థుల్లో కనపడుతోంది. మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలిగేటువంటి శిక్ష సామర్థ్యాలు కూడా మీకు వస్తాయి. వ్యవసాయం చేసినటువంటి వ్యక్తులు, కాయగూరలు పండించే వ్యక్తులు, వ్యాపారస్తులకి ఆదాయం నిలబడేటువంటి అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం కనబడినా కూడా చివరికి శూన్యంగా మిగులుతుంది. నా కష్టం ఏమైపోయింది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి ఈ 2025 సంవత్సరంలో చేతి వృత్తుల వారికి కనబడుతున్న కాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్య రంగం వారికి కానీ, కరోనా కానీ, మెడికల్స్ కానీ, సైంటిస్టులకు కానీ ప్రోత్సాహం ఉంటుంది అనుకుంటారు, కానీ పెద్దగా ప్రోత్సాహకాలు ఏమి ఉండవు. సపోర్టింగ్ గవర్నమెంట్ తరపు నుంచి పెద్దగా ఉండదు. అలాగే ఎవరూ కూడా పెద్దగా సపోర్ట్ చేయరు. నిరుత్సాహం గురి కాకుండా మీరు శక్తి వంచన లేకుండా మీ పని మీరు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సిమెంట్ వ్యాపారము, రాళ్ల వ్యాపారము, బొగ్గు, ఇనుము, వాహనదారులకి అంటే వాహనాల వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రము ఆదాయం బాగా ఉండే అవకాశం కనపడుతున్న కారణం చేత వీళ్ళు మాత్రము జీవితంలో పైకి వచ్చే అవకాశము, ఉన్నత శిఖరాలకి చేరుకునే అవకాశము కనపడుతున్నది. కానీ ముందుగా ఉండేటువంటి టీవీ రంగంలో పనిచేసేవాళ్ళు, నాటక రంగంలో పనిచేసేవాళ్ళు, సినీ పరిశ్రమలో వారికి జనాకర్షణ మాత్రం విపరీతంగా విరివిగా పెరుగుతుంది. ఇది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. చిన్న పరిశ్రమలు కానీ, పెద్ద పరిశ్రమల వారికి
అంటే కొన్ని సందర్భాల్లో మీ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ సమ్మెలు చేస్తారు, స్ట్రైక్ చేసి కీలక సమస్యల్లో మిమ్మల్ని కొంగదీసే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ఎక్కువగా చాలా బాగా గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్స్, మీ దగ్గర ఏమైనా కంపెనీలు ఉన్నాయనుకుంటే కనుక మీ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ మీ మీద ఎదురు తిరగకుండా ఉండేలా మీరు జాగ్రత్తగా మసులుకోగలిగితే అలాంటి సమస్య నుంచి బయటపడే అవకాశం 2025 సంవత్సరంలో కుంభరాశి వరకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి, దళారీలు, స్వంత వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులకి, దళారీలకి, పళ్ళు అమ్మేవారు, పూలు అమ్మేవారు, అలాగే ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఆర్థిక ప్రలోభాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మీకు ఎంత డబ్బు వచ్చేస్తుంది, అంత డబ్బు వచ్చేస్తుంది, ఆ వ్యాపారం చేయి, ఈ వ్యాపారం చేయి, అంత ఎదిగిపోతామని ఎదురు వ్యక్తులు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసి మీ దగ్గర ఉన్న డబ్బు కాస్త డబ్బు కూడా ఖర్చు పెట్టి చేస్తుంటారు. చివరికి మీకు తీవ్రమైన నిరాశ మిగిలేటువంటి అవకాశం ఉన్న సందర్భంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాల్సిందే. వీళ్ళకి సంబంధించి మరీ తెలియజేస్తాను. రాజకీయ ప్రముఖులకైతే చాలా బాగా ఉండే అవకాశం కనబడుతుంది. దేవాదాయ శాఖలో పనిచేసే వ్యక్తులు, వ్యాపార వర్గాలు, కంప్యూటర్స్లో అంటే ఈ బీటెక్ చేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు అతి కష్టం మీద ముందుకు పోయేటువంటి అవకాశం కనబడుతోంది. ఒక విషయమై మీకు మనస్తాపం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. ఈ యొక్క బీటెక్ చేసి అంటే ఎవరైతే ఐటీ రంగంలో ఉండే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మనకి చాలా మటుకి లే ఆఫ్లు కనపడుతున్నాయి. ఉద్యోగాలు ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎవరి ఉద్యోగం ఎలా నిలబడుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, నాకు ఉద్యోగం ఎదురు చూస్తున్నాను, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఇంకా నా భవిష్యత్తు ఏమిటి ఇలా ప్రశ్నార్థకంగా ఉంది, నేను ఇలా మిగిలిపోవాలా, నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవాలా, నా భవిష్యత్తు ఏమిటి ప్రశ్నార్థకంగా ఉంది, మరొకసారి తలుచుకొని బాధపడే అవకాశము ఈ యొక్క ఐటీ ప్రొఫెషన్లో ఉండే వ్యక్తుల్లో కనబడుతోంది. కొన్ని ఐటీ కంపెనీలు కూడా చిన్న ఇబ్బందులు, ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉన్న సందర్భంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మీ యొక్క పరిస్థితులను చూసుకుంటూ వెళ్ళాలి. అవసరమైతే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకుని ఇలాంటి సమస్యలు మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నాయేమో కూడా చూసుకుని జాగ్రత్తగా ముందుకెళ్తే ఆ సమస్యను తప్పించుకుని మంచి జీవితం పొందే అవకాశం ఉంటుంది. సమాజం ఈ కార్యక్రమం చూస్తున్న కుంభరాశి వారికి ప్రత్యేకంగా మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా గ్రహముల యొక్క సంచార కాలం మరీ అంత అనుకూలంగా లేదు కనుక ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుని సరైనటువంటి పరిష్కారాలతో ముందుకు సాగితే ఈ 2025 సంవత్సరంలో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా దేదీప్యమానంగా మారుతుందని చెప్పేసి కుంభరాశికి చెందిన వ్యక్తుల యొక్క ఈ 2025 వార్షిక ఫలితాలు తెలియజేస్తూ, ఇటువంటి సందర్భంలో మీరు ఎవరైనా మీ వ్యక్తిగత జాతకాన్ని నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలి అనుకుంటే ఈ పక్కనే కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి, జాతక పరిశీలన రుసుము కూడా చేయించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకి పరిహారం తెలియజేస్తే అవి కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవస్తుందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.